ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. A faithful man shall abound with blessings. నమ్మకంగా జీవించడం అంటే పెద్ద సవాలుతో కూడిన పనే. కానీ దేవుడు నమ్మకంగా జీవించువానికి అనేకమైన మేళ్లను దీవెనలను అనుగ్రహించువాడు. నమ్మకం అంటే నీ కుటుంబస్తులతో నమ్మకంగా జీవించాలి. నీ స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ తోటి పనివారు లేక ఉద్యోగస్తులతో, ప్రతి ఒక్కరితోనూ నమ్మకంగా జీవిస్తూ ముఖ్యముగా దేవునికి నమ్మకంగా జీవించాలి. ఎవరు చూడటం లేదు, ఎవరికి తెలియదు అని నేనేమి చేసినా ఏ పని చేసినా అని నీవు అనుకోవచ్చు. కానీ సమస్తము ఎరిగినవాడు, సమస్తాన్ని తేట తెల్లగా చూచువాడు ఆయనే. ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ దేవుణ్ణి మాత్రం నీవు మోసం చేయలేవు. దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. మరణం వరకు నమ్మకముగా జీవించినట్లయితే దేవుడు నీకు జీవ కిరీటాన్ని, ఆయన నిత్య రాజ్యానికి వారసుని చేస్తాడు. దేవునితో నమ్మకంగా ఉండు. దేవుని సేవలో నమ్మకంగా ఉండు. దేవుని పనిలో నమ్మకంగా ఉండు. దేవుని కార్యాలు జరిగిస్తున్నావా, ఆ పనుల విషయంలో నమ్మకంగా ఉండు. దేవునికి సంబంధించిన ప్రతి విషయంలోనూ, ఏ విషయంలో అయినా సరే నమ్మకంగా జీవించాలి. మరణానంతరం వరకు నీకు కష్టము కలిగిన, నష్టము కలిగిన, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఏవి వచ్చినా సరే, వాటి గుండా నీవు ప్రయాణిస్తున్నా సరే, వాటన్నిటి నుండి దేవుడు విడిపించువాడు కనుక దేవుని మీద భారము వేసి నువ్వు నమ్మకంగా జీవించాలి. మరణానంతరం వరకు నమ్మకంగా జీవించాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానాన్ని విరుచున్నారు నాయన, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. అవును ప్రభా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన మా జీవితంలో నాయన ప్రతి ఒక్కరితోనూ, ముఖ్యముగా మీతోనూ మేము నమ్మకంగా జీవించడానికి నాయన సహాయము చేయండి నాయన తండ్రి ప్రభా. మరణానంతరం వరకు నాయన మీకు నమ్మకస్తులుగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేసి నాయన ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి మీ మెండైన ఆశీర్వాదాలు దయచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.